నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సరిహద్దుల్లో 2 చొరబాటు యత్నాలు భగ్నం చేసిన సైన్యం, 10 మంది తీవ్రవాదులు హతం, ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాను. ఉరి దాడి తదనంతర పరిణామాలపై కేంద్రం కసరత్తు. రేపటి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు. ఉరి ఉగ్రదాడిపై దర్యాప్తు మొదలుపెట్టిన ఎన్ఐఏ, ఘటనాస్థలిలో ఆధారాల సేకరణ, అమరులైన జవాన్లకు కన్నీటి వీడుకోలు పలికిన భారతావని. కృష్ణా జలాల పంపిణీపై రేపు ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ భేటీ, హాజరు కానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వాదనలపై విస్తృత కసరత్తు. దోమలు అపరిశుభ్రతపై యుద్ధం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్, 9 రకాల రోగాల నిర్మూలనకు చర్యలు, మహిళా ఆరోగ్యానికి కొత్త పథకం ప్రారంభించిన సీఎం. హైదరాబాద్లో రహదారుల దుస్థితిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులకు ఆదేశం, అలసత్వాన్ని సహించబోనని హెచ్చరిక. మరో 27 ఆకర్షణీయ నగరాలను ప్రకటించిన కేంద్రం, ఆధ్యాత్మిక నగరి తిరుపతికి లభించిన చోటు, మహారాష్ట్రకు అగ్రతాంబూలం. యూరిలో ఉగ్రదాడి జరిగిన 2 రోజులకే 2 ప్రాంతాల్లో చొరబాట్లను సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. యూరి సెక్టార్లో సరిహద్దుల వెంట తీవ్రవాదుల చొరబాట్లను గమనించిన సైన్యం వారిని నిరోధించింది. సుదీర్ఘ ఎదురుకాల్పుల తర్వాత కొందరు ముష్కరులను మట్టుబెట్టింది. నౌగాం సెక్టార్లోనూ తీవ్రవాదులు చొరబాటును యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. మొత్తం 2 చోట్ల 15 మంది తీవ్రవాదులు భారత్లో చొరబడే ప్రయత్నం చేయగా వారిలో 10 మందిని సైన్యం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఎంతమంది తీవ్రవాదులు చనిపోయింది వెల్లడించడానికి సైనిక అధికార ప్రతినిధి నిరాకరించారు. నౌగాం సెక్టార్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాను అమరుడయ్యాడు. మరోవైపు యూరి దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న వేళ పాకిస్తాన్ కవ్వింపులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ సైన్యం నియంత్రణ రేఖ వద్ద దాదాపు 20 నిమిషాలు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఎలాంటి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. యూరి ఉగ్ర ఘటనలో అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేయాలని నిర్ణయించిన మోదీ సర్కార్ తదుపరి తీసుకోవాల్సిన చర్యలను రేపు జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో నిర్ణయించనుంది. ఈ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేసిన కేంద్రం హోంశాఖ ఇవాళ కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. కశ్మీర్లో పరిస్థితిపై చర్చించింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే పొరుగు దేశంలోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అటు యూరి ఘటనను దర్యాప్తు చేస్తున్న జాతీయ నిఘా సంస్థ ఎన్ఐఏ ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించింది. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖకు సమీపంలో ఉరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగి 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన వ్యవహారాన్ని తీవ్రంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించింది. సోమవారం ప్రధాని నేతృత్వంలో కశ్మీర్ భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించగా రెండో రోజు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు హోం, రక్షణ, నిఘా, పారామిలిటరీ దళాలకు చెందిన అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉరి దాడి వెనుక పొరుగుదేశం హస్తముందని భావిస్తున్న వేళ ఆ దేశం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ భేటీకి విదేశాంగ కార్యదర్శి జైశంకర్ను కూడా పిలిపించారు. పాకిస్తాన్ విషయంలో దౌత్యపరమైన ఎదురుదాడికి అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. కశ్మీర్తో పాటు పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దులు, నియంత్రణ రేఖ వద్ద చొరబాట్ల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై రాజ్నాథ్ సమీక్షించారు. కశ్మీర్ వెళ్లిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి, గవర్నర్, ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. భద్రతా అధికారులతో స్థానికంగా పరిస్థితిని సమీక్షించారు. అటు ఉరి దాడిపై ప్రతిస్పందించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్న కేంద్రం రేపు జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. ఉరి ఉగ్రదాడిపై ప్రజల్లో తీవ్రమైన భావోద్వేగాలు నెలకొన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేమని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ऐसे मामले में हम लोगों का इमोशंस को समझते हुए भी जहां तक बयानबाजी नहीं करना चाहिए, क्योंकि ये कोई ये मजाक नहीं है, ये बहुत ही सीरियस मामला है जिसमें इतने लोगों का जाने गए हैं। इसमें देश में सेंटिमेंट्स से लोगों का जी भरा हुआ है। ये ऐसा चीज नहीं कि कोई घोषणा करके कार्रवाई करे, इसको आराम से पूरा मसले को समझ करके सरकार कदम उठाएंगे, लेकिन उसको बयानबाजी दे करके और घोषणा करके कार्रवाई नहीं किया जाता।
ఉరి ఉగ్రదాడి ఘటన దర్యాప్తును చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. దాడికి పాల్పడిన తీవ్రవాదులు ప్రవేశించిన మార్గాలను కనిపెట్టేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసిన ఎన్ఐఏ వారి ఆధారాలు, జీపీఎస్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. సైన్యంతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారులు వివరాలు సేకరించారు. దర్యాప్తు అనంతరం చొరబాట్ల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్ఐఏ అధికారులు కేంద్రానికి సూచనలు అందజేయనున్నారు. అటు దాడిని ఖండించిన జర్మనీ, శ్రీలంక, భూటాన్ తీవ్రవాదంపై పోరులో భారత్కు మద్దతునిస్తామని తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక అధ్యక్షుడు ప్రధాని మోదీకి ఫోన్ చేసి దాడిని ఖండించారు. తీవ్రవాదంపై పోరులో భారత్కు మద్దతు ప్రకటించారు. యూరి ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అశ్రునయనాలతో కన్నీటి వీడుకోలు పలికారు. కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, అధికారులు, వేలాది మంది ప్రజలు హాజరై అమర జవాన్లకు ఘన నివాళి అర్పించారు. నాసిక్కు చెందిన సందీప్ సోమనాథ్ తోక్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం కడంగ్లీ గ్రామంలో నిర్వహించారు. సతారా జిల్లాకు చెందిన చంద్రకాంత్ శంకర్ గలాండేకు ఆయన పుట్టిన ఊరు జషిలో అశ్రునయనాల మధ్య అంతిమ వీడుకోలు పలికారు. యవత్మాల్ జిల్లాకు చెందిన జనార్దన్ కుల్మతే, అమరావతికి చెందిన వికాస్ జన్ రావు అంత్యక్రియలు వారి స్వగ్రామాల్లో పూర్తి చేశారు. పశ్చిమ బంగాకు చెందిన బిస్వజిత్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం శ్రీధంలో జరిగాయి. బీహార్లోని గయకు చెందిన ఎస్కే విద్యార్థి అంత్యక్రియలు భుక్నారిలో జరిగాయి. ఆయన ముగ్గురు కుమార్తెలు తండ్రి మృతి బాధను దిగమింగుకుని పాఠశాల పరీక్షలు రాసివచ్చి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఉగ్రవాద నిర్మూలనలో పాకిస్తాన్పై తమ ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు పాక్ చేపడుతున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన శ్వేత సౌధం మరిన్ని చర్యలు అవసరమని వ్యాఖ్యానించింది. పాక్తో సంబంధాలు తమ ప్రాధాన్యాంశాల్లో భాగమేనని, అయితే ఆ దేశంలో తలదాచుకున్న ఉగ్రమూకలపై ఉక్కుపాదం మోపినప్పుడే దక్షిణాసియాలో శాంతి వెల్లివిరుస్తుందని పేర్కొంది. యూరి దాడి నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ పాక్ సంబంధాల్లో కలుగజేసుకోవాలంటూ పాక్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో సమావేశమైన కొద్ది గంటల్లోనే అమెరికా ఈ ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదాలకు సంబంధించి రేపు ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖరరావు, ఇరు రాష్ట్రాల అధికారులు, కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, ఆ శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. తొలుత కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రజెంటేషన్ ఇవ్వనుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తమ ప్రజెంటేషన్ ఇస్తాయి. మధ్యాహ్నం 2:30 తర్వాత అజెండా అంశాలపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 3:15 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడతారు. తర్వాత కేంద్ర మంత్రి ఉమాభారతి మాట్లాడతారు. నిర్దేశించిన సమయం కంటే అరగంట ముందే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. సర్వోన్నత మండలి భేటీలో అజెండా అంశాలు, అభ్యంతరాలు లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు. పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్కు జరిగే నష్టాన్ని గట్టిగా వినిపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అటు 2 ప్రాజెక్టులను సమర్థించుకుంటూనే పట్టిసీమ, పోలవరం వాటాలపై గట్టిగా పట్టుబట్టాలని సీఎం కేసీఆర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా పట్టిసీమ, పోలవరంలో మన హక్కుల్ని మనం పొందే విధంగా పాలమూరు, దిండి ఎత్తిపోతల పథకాలు ముమ్మాటికి పాత పథకాలే. ఇది తెలంగాణ ప్రజల హక్కు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయానికి కొనసాగింపుగానే తెలంగాణ ప్రభుత్వం ఈ 2 ప్రాజెక్టులను కూడా నిర్మాణం చేస్తుందనేటువంటి విషయాన్ని గట్టిగా చెప్తాం. ఎప్పటిదాకైతే మరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఫంక్షన్లోకి రాదో అప్పటి వరకు జాయింట్ కమిటీల ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య మరి నీటి పంపిణీ జరగాల్సినటువంటి పారదర్శకంగా ఉండాలి తప్ప ఇది పక్షపాతంగా ఉండకూడదు అనేటువంటిది, అది ఏ రాష్ట్రానికైనా మంచిది కాదనేటువంటిదే తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుంది. 12 రాష్ట్రాల నుంచి 27 నగరాలు 3వ విడత ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు జాబితాను విడుదల చేశారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతికి అవకాశం లభించగా మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 5 నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఔరంగాబాద్, కళ్యాణ్, దోబివలి, నాగ్పూర్, నాసిక్, ఠాణే నగరాలు ఎంపికయ్యాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ఆగ్రా, వారణాసి, కాన్పూర్ ఎంపికవగా పంజాబ్ నుంచి అమృత్సర్, జలంధర్, రాజస్థాన్ నుంచి కోటా, అజ్మేర్, మధ్యప్రదేశ్ నుంచి గ్వాలియర్, ఉజ్జయిన్ ఎంపికయ్యాయి. తమిళనాడు నుంచి వెల్లూర్, తంజావూర్, మధురై, సేలం, కర్ణాటక నుంచి హుబ్లీ, ధార్వాడ్, శివమొగ్గ, మంగళూరు, తుముకూరు ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కోహిమా, నామ్చి, రూర్కెలా, వడోదర కూడా ఈసారి అవకాశం లభించింది. These 27 cities have been proposed a total investment of 66,883 crores under respective smart city plans. This include 42,524 crores in area development, that is 79% of the total investment, and 11,379 crores in technology-based pan-city
solutions. That is 21%. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. వర్షాలకు అధ్వాన్నంగా మారిన నగర రహదారులపై జీహెచ్ఎంసీ, మెట్రో రైల్, జలమండలి, రహదారులు, భవనాల శాఖ అధికారులతో కేటీఆర్ సమీక్షించారు. 150 బృందాలతో మరమ్మతు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సంబంధిత విభాగాలు వచ్చే నెల రోజులు రోడ్ల మరమ్మతు పనులపైనే దృష్టి సారించాలని సూచించిన కేటీఆర్ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్లాలని ఆదేశించారు. రహదారులకు సంబంధించి పరిష్కారాలు, సలహాలు ఇచ్చేందుకు నిపుణులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. 1-2 రోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అలసత్వాన్ని సహించబోనని ఆయన హెచ్చరించారు. 9 రకాల వ్యాధులను 100% నిర్మూలించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం రూపొందించింది. అంతా కలిసి వస్తే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 35 ఏళ్లు వయసు దాటిన మహిళల ఆరోగ్య భద్రతకు కొత్త పథకాన్ని ప్రారంభించారు. శిశువుల సంరక్షణపై దృష్టి పెట్టారు. దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతపై వైద్యారోగ్య శాఖ రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, శాఖలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 35 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను గుర్తించేందుకు మాస్టర్ హెల్త్ చెకప్ కింద ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించే పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు రూపొందించిన ప్రచార పత్రికను ముఖ్యమంత్రి విడుదల చేశారు. శిశువులకు లబ్ధి చేకూరేలా శిశు సురక్ష కిట్లు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సూచన మేరకు వాటికి ఎన్టీఆర్ కిట్లుగా నామకరణం చేశారు. శిశు సురక్ష కిట్లలో దోమతెర, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులను ఉచితంగా అందించనున్నారు. కొందరు శిశువులు తల్లులకు స్వయంగా చంద్రబాబే కిట్లు ఇచ్చారు. వ్యాధుల నివారణే ధ్యేయంగా దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత నినాదంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ అంశంపై ఉదయం కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో జరిగిన ఆర్డీఓలు, డీఎస్పీల సమావేశంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇంట్లో మాదిరిగానే ఇంటి ముందు రహదారిని కూడా పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ నెల 24న సామూహిక ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. తద్వారా మలేరియా, డెంగీ, చికున్గున్యా, డయేరియా, టైఫాయిడ్, స్వైన్ ఫ్లూ తదితర వ్యాధులపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. వ్యాధుల నివారణకు ప్రతి గ్రామానికి ఒక అధికారిని, ప్రతి జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ ను నియమిస్తామని తెలిపారు. అందరం అనుకుంటే మన రాష్ట్రాన్ని దోమలు లేని రాష్ట్రంగా తయారు చేసుకోవచ్చు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈరోజు దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత పైన ఒక ఇష్యూ తీసుకున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. 24వ తారీఖున పెద్ద ఎత్తున ప్రజల్లో స్ఫూర్తిదాయకంగా ర్యాలీలు తీయడం, ఇంటింటికి వెళ్ళడం, అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఫైనల్గా ఈ రాష్ట్రాల్లో దోమలనేటి లేకుండా చేయడం, టోటల్గా కమ్యూనికబుల్ డిసీజెస్ని ఈ రాష్ట్రంలో ఎరాడికేట్ చేయాలనుకుంటున్నాం. ఇమ్మీడియట్గా క్యూరేటివ్కి జాగ్రత్త తీసుకోవడం, నెక్స్ట్ ప్రివెంట్ చేయడం, టోటల్గా ఎరాడికేట్ చేయడం. కాళ్లవాపు వ్యాధి సోకిన మండలాలకు 2 రోజుల్లో జాతీయ నిపుణుల బృందం రానుందని తెలిపిన చంద్రబాబు ప్రతి శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వనం మనం, జల సంరక్షణ సహా దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 80 నుంచి 90% సంతృప్త స్థాయి సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డీఎస్పీలు, ఆర్డీఓల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సాంకేతికత సాయంతో ప్రజల జీవన శైలిని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజ్ఞానం, సంపద, ఆరోగ్యం, సంతోషం ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని, అధికారులంతా కలిసి రావాలని సూచించారు. గతేడాది దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించామన్న ముఖ్యమంత్రి ఈ ఏడాది కూడా ఘనమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఖనిజ, జలవనరులు, భూమి, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయన్న ఆయన వ్యవస్థలో ఉత్తమ ఫలితాలు, పాలన మెరుగుపై చర్చ జరగాలన్నారు. శాంతి భద్రతలపై పోలీసుల పనితీరుకు చంద్రబాబు కితాబిచ్చారు. నేను కూడా రియల్ టైం గవర్నెన్స్ పోతున్నా. టెక్నాలజీ, ఐఓటీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తాం. మీరు నాకు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ 80-90% రావాలా. అన్ని పవర్స్ మీ దగ్గర తీసుకొస్తే హౌ యు ఆర్ గోయింగ్ టు యాక్ట్. కోఆర్డినేషన్ అట్ రెవెన్యూ డివిజన్ లెవెల్. వీఆర్ ప్రోగ్రామింగ్ 15% గ్రోత్ రేట్. వెల్ఫేర్ totally transparent I want to give. Regulatory without any hurdle, without any harassment, I want to provide online.
Last development should be on fast phase. కొత్తగా 4 వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. తద్వారా అదనంగా 600 సీట్లు అందుబాటులోకి వచ్చాయని విజయవాడలో వెల్లడించారు. ఏ కేటగిరీకి కౌన్సిలింగ్ చేసిన తర్వాత మళ్ళా 4 కాలేజీలు వచ్చినాయి. 600 సీట్లు 300 సీట్లు ఉచితంగా వచ్చినాయి. ఇంకెక్కడైతే ఖాళీలు వచ్చినాయో ఈ లోపల ఖాళీ వచ్చే సీట్లకి 24, 25 తారీఖుల్లో దాని మీద కౌన్సిలింగ్ ఉంటుంది. కొందరు తెలంగాణలో వస్తున్న రకరకాల బీ కేటగిరీ వెళ్లే వాళ్ళందరికీ 26, 27 సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ ప్రిన్సిపాల్స్ అందరూ వచ్చి ఈ కౌన్సిలింగ్ లో అందరూ ఒరిజినల్స్ ఇక్కడ ఇచ్చేయాలి. ఎవరైతే అడ్మిట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు. బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పే ధ్యేయంగా త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బీసీ విద్యార్థుల కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. బలహీన వర్గాల సంక్షేమంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్ బీసీల జీవన ప్రమాణాల్లో మార్పు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రణాళిక ప్రకారం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు. బీసీల సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో బీసీ ప్రముఖులు ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. బీసీ కులాలకు చెందిన భావితరాలకు మంచి భవిష్యత్ అందించేందుకు మొదటి దశలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలన్నారు. 119 గురుకులాల్లో బాలబాలికలకు చెరిసగం కేటాయించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాలలు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. అందుకనుగుణంగా సిబ్బంది నియామకం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బీసీ వసతి గృహాలపై అధ్యయనం చేసి గురుకులాలుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. నామమాత్రంగా ఉన్న స్టడీ సర్కిళ్లను పటిష్టపరిచి ఉన్నత ప్రమాణాలతో శిక్షణ అందించాలని నిర్దేశించారు. రాజకీయ కారణాలతో కాకుండా కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి వస్తువులపై ఆరా తీశారు. ఇతర ప్రభుత్వ కార్యాలయాల పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాల ఏర్పాటులో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్న మంత్రి పోచారం దసరాకు కొత్త జిల్లాలు ప్రారంభిస్తామన్నారు. పరిపాలన ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామనేటువంటి ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 27 జిల్లాలుగా జనాభా ప్రాతిపదిక పైన భౌగోళికంగా ప్రజల సౌకర్యార్థం చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇది రాజకీయ నాయకుల సౌకర్యం కోసమో సౌలభ్యం కోసమో చేస్తున్నటువంటి ప్రక్రియ కాదు. గ్రూప్ 2 పరీక్షను నవంబర్ 11, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. నవంబర్ 11న ఉదయం 10 నుంచి 12:30 మధ్య మొదటి 2 పేపర్లు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు 3-4 పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, పేపర్ 2లో చరిత్ర, పాలిటీ, సమాజం, పేపర్ 3లో ఎకానమీ, అభివృద్ధి, పేపర్ 4లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంపై ప్రశ్నలు ఉంటాయి. మరోవైపు పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగ నియామక పరీక్ష హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టింది. ఈ నెల 25న జరగనున్న రాత పరీక్ష కోసం హైదరాబాద్లో 3 కేంద్రాలను సిద్దం చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. తుని ఘటనతో తనకి ఏ సంబంధం లేకున్నా చంద్రబాబు ఒత్తిడి మేరకే అధికారులు తనను పిలిచి విచారణ నిర్వహించారని 7:30 గంటల సీఐడీ విచారణ అనంతరం వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఘటన జరిగిన రోజు ఏ సమాచారంతో తన పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రస్తావించారని ఆయన ప్రశ్నించారు. తనను అధికారులు ఎవరూ మానసికంగా వేధించడం లేదని భూమన చెప్పారు. ఏ రకంగా కేసులో ఇరికిద్దామని చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు, దానికి నాతో సంబంధం లేదు. కాబట్టి నిష్పాక్షికంగా నిజాయితీగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఈ ఘటనతో నాకు ఏ రకమైనటువంటి సంబంధం ఉంది అనే విషయాలు వాళ్ళు అడగటం జరిగింది. ఏ రకంగానూ నాకు సంబంధం లేదు కాబట్టి బయటికి రావడం. తమిళనాడుకు 6,000 క్యూసెక్కుల కావేరీ జలాలను రేపటి నుంచి ఈ నెల 27 వరకు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పును అనుసరించి కావేరీ పరిశీలక కమిటీ నిర్ణయించిన 3,000 క్యూసెక్కుల కంటే అదనంగా మరో 3,000 క్యూసెక్కులు విడుదల చేయాలని సుప్రీం నిర్దేశించింది. ఇదే సమయంలో కావేరీ పరిశీలక కమిటీ ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లే అవకాశాన్ని ఇరు రాష్ట్రాలకు కల్పించింది. కావేరీ జల వివాదాల ట్రైబ్యునల్ ఇచ్చిన సూచనలను అనుగుణంగా అతి త్వరగా కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 1984 నుంచి ఇరు రాష్ట్రాల మధ్య నలుగుతున్న ఈ సమస్య ఇంకా ఎంతకాలం కొనసాగాలని సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను కోర్టుకు అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. బురారిలో పట్టపగలు అంతా చూస్తుండగానే 21 ఏళ్ల యువతిని 34 ఏళ్ల సురేందర్ అనే వ్యక్తి పాశవికంగా హత్య చేశాడు. 2.5 నిమిషాల్లో 22 సార్లు ఆమె శరీరంలోకి కత్తితో పొడిచి చంపాడు. ఆ ఘోరాన్ని ఆపేందుకు అటుగా వెళుతున్న వారిలో ఒకరిద్దరు తప్ప ఎవరూ ముందుకు రాలేదు. ఆ ఇద్దరు కూడా ఉన్మాది కత్తితో బెదిరించడంతో ఏం చేయలేకపోయారు. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కరుణ అనే యువతి తన సోదరి నేహాతో కలిసి పాఠశాలకు వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటన అనంతరం పారిపోతున్న సురేందర్ను పట్టుకుని చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. గతంలోనే సురేందర్ ప్రవర్తనపై కరుణ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా ఇరు కుటుంబాలను పిలిచి పోలీసులు మాట్లాడి పంపించారు. పోలీసులు నాడే సురేందర్ పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ రోజు ఈ ఘోరం జరిగేది కాదని కరుణ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంలో భారత్ అతిపెద్ద విజయం సాధించింది. భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ది చేసిన 2 దీర్ఘశ్రేణి క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ క్షిపణి పరీక్ష కేంద్రం నుంచి పరీక్షించింది. ఆ 2 క్షిపణులు లక్ష్యాన్ని నేరుగా పేల్చివేసినట్లు రక్షణ శాఖ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. వాటిలో ట్రాకింగ్ సాంకేతికతతో పాటు బహుళ అంచెల నిఘా హెచ్చరిక రాడార్ ఉందని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు. ఢిల్లీని వణికిస్తున్న చికున్ గున్యా వ్యాధి భారత క్రికెటర్లను కూడా వదలలేదు. భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చికున్ గున్యా బారిన పడి న్యూజిలాండ్తో తొలి టెస్టుకు దూరమయ్యాడు. గురువారం ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్లో ఇషాంత్ ఆడటం లేదని జట్టు ప్రధాన శిక్షకుడు అనిల్ కుంబ్లే తెలిపాడు. అతను కోలుకుంటున్నాడని వివరించిన కుంబ్లే ఇషాంత్ స్థానంలో మరో ఆటగాడి కోసం ఎంపిక కమిటీని కోరలేదని చెప్పాడు. 14 మంది ఆటగాళ్లలో ఒకరికి అవకాశం లభిస్తుందని కుంబ్లే చెప్పాడు. 2 పేసర్లతో బరిలో దిగాలని భారత జట్టు భావిస్తే మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్కు చోటు దక్కే అవకాశం ఉంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.